ఎస్ మనతో పాటుగా మహిళా లీడర్లు కూడా ఉన్నారు. శిల్పారెడ్డి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి స్టేట్ మహిళా మోర్చా. మేడం ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్స్ 10 చూస్తూ ఉంటే? ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్టే, అనూహ్యమైన రీతిలో మేము గెలవబోతున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇంకా రౌండ్స్ మిగిలిన్నాయి కాబట్టి అత్యధికంగా మెజారిటీతో మా లీడర్స్ అందరికీ గెలుస్తారని చాలా నమ్మకంతో ఉన్నాం. తెలంగాణలో 4 సీట్ల నుంచి ఇప్పుడు 8 సీట్లు కనబడతా ఉన్నాయి. ఈ యొక్క పెరుగుదలను ఎట్లా చూడొచ్చు అంటారు? ఆల్రెడీ మోడీ 3.0 స్టార్ట్ అయిపోయింది. మేము ఎట్లయినా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ వైఫల్యాలు ఏందనేది, కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు ప్రజలు చాలా తొందరగా గుర్తించారు. సో రానున్న రోజుల్లో కూడా బీజేపీయే, తెలంగాణలో బీజేపీయే ఉండబోతుంది. ఏపీలో అలయన్స్ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి అక్కడ గెలవబోతూ ఉన్నారు, అక్కడ సీఎం కాబోతూ ఉన్నారు. ఏపీలో 7 ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంపీ స్థానాలలో బీజేపీ గెలవబోతూ ఉంది. ఏపీలో అడుగు పెట్టింది అనుకోవచ్చా బీజేపీ? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇది సౌత్లో స్టార్ట్ అయింది, గెలుపు దిశలో బీజేపీ ప్రయాణం చేయబోతుంది అనేది ఇది ఒకటి నిదర్శనము. సో ఖచ్చితంగా సౌత్ స్టేట్లో కూడా బీజేపీ రానున్న రోజుల్లో రాణించబోతుంది. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్స్ 10 చూస్తూ ఉంటే? ఇప్పుడు ఏదైతే తెలంగాణలో మనం అనుకున్నట్టు మేము బీజేపీ పార్టీ నుంచి ప్రతి ఒక్కరం కూడా ఈసారి ఖచ్చితంగా 10 సీట్లు కైవసం చేసుకుంటామని చెప్పేసి ఆశించాము. అదే ఫలితాలు కూడా వస్తున్నాయి. ఈ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు చెప్పేసి జనాలను మోసం చేసి గవర్నమెంట్లోకి వచ్చిందో తొందరలోనే ప్రజలు గుర్తించి కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్స్ చూస్తూ ఉంటే? 3వసారి ప్రధానిగా మోదీ కాబోతున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉందిగా? ఖచ్చితంగా అర్థమవుతుందండి. మాది ఓల్డ్ సిటీ హైదరాబాద్ పార్లమెంటు. మరి అక్కడ కూడా గట్టి పోటీ నడుస్తూ ఉన్నది. ఎంఐఎంకిను మన మాధవిలత గారిది కూడా కొంచెం తేడాతో నడుస్తూ ఉన్నది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మన భారతీయ జనతా పార్టీ మోడీ గారి వేవ్ 3.0 స్టార్ట్ అయ్యింది. మోడీ గారి యొక్క వేవ్ అనేది ఇది అవుతుంది. ఖచ్చితంగా ఈసారి మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతూ ఉన్నాము. రానున్న రోజుల్లో ఇంకా ప్రజల మధ్యకి ఇంకెక్కువ భారీ మెజార్టీతో వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాము. మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? నమస్తే అండి, నేను శోభారెడ్డి కోమిడి, స్టేట్ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ని, ఎంపీటీసీని కూడా. మరి 3వసారి ప్రధానమంత్రి మోడీ గారు అవుతున్నందుకు అందరికీ, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందస్తుగా. ఇక్కడ తెలంగాణలో 4 సీట్ల నుంచి 8 సీట్లు రావడానికి కారణం ముఖ్యంగా బండి సంజయ్ గారండి. తెలంగాణలో బీజేపీ ఉందా లేదా అనే నేపథ్యంలో ఇంటింటికి, గడప గడపకి మన పాదయాత్రల ద్వారా మేమందరం కూడా అన్నతో పాటు మేమందరం కష్టపడి ప్రతి ఇంటికి బీజేపీ అంటే ఏంటో, సుభిక్ష భారతదేశం అంటే ఏంటో, విశ్వగురు స్థానంలో నిలబెట్టే భారతదేశం ఏంటో చూపించినందుకు, ఈ ఉచితాలు వద్దు, మన కాళ్ళ మీద మనం నిలబడదాము అనే దిశగా మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు కృషి చేసిన సందర్భంలో ఈ విజయం సాధిస్తున్నందుకు ముందుగా గెలిచే అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము విశ్వగురు స్థానంలో నిలబడతాము. ప్రపంచంలో మొదటి స్థానంలో భారతదేశం ఉండబోతున్నందుకు ప్రత్యేకంగా మోడీ గారి కృతజ్ఞతలు. ఇందులో బండి సంజయ్ గారి కృషి ఎంతో ఉంది కాబట్టి సంజయ్ అన్న కూడా శుభాభినందనలతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.